2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్. దరఖాస్తు గడువు 28 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నవంబర్ 15న ఎంపిక పరీక్ష ఉంటుంది. వయోపరిమితి 2 ఏళ్ళు పెంచారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల అంటే అక్టోబర్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ నోటిఫికేషన్లో తెలిపారు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్యా డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్స్ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 332 ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్లో 61, ఐపీఎంలో 1 స్టాఫ్ నర్సుతో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 15 నర్సింగ్ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ సహా 13 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. రాత పరీక్షకు 80 పాయింట్లు ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్లు వెయిటేజ్ ఉంటుంది. విద్యార్హత జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్. గరిష్ట వయోపరిమితి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ట వయోపరిమితి 18 ఏళ్ళు. గరిష్ట వయోపరిమితి గతంలో 44 ఏళ్ళు ఉండగా తాజాగా 46 ఏళ్లకు పెంచారు. గరిష్ట వయోపరిమితికి ప్రాతిపదిక తేదీ 2024 ఫిబ్రవరి 28. గరిష్ట వయోపరిమితిలో దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల సడలింపు. ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారికి 3 ఏళ్ళు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. జోన్ల వారీగా పోస్టుల ఖాళీలు. జోన్ 1లో 241 ఖాళీలు, జోన్ 2లో 86 ఖాళీలు, జోన్ 3లో 246 ఖాళీలు, జోన్ 4లో 353 ఖాళీలు, జోన్ 5లో 187 ఖాళీలు, జోన్ 6లో 747 ఖాళీలు, జోన్ 7లో 114 ఖాళీలు ఉన్నాయి. దాన్ని పరిశీలించి నోటిఫికేషన్ మొత్తం సవివరంగా చూసి దరఖాస్తు చేసుకోవాలి.